ఒక ఆఫీస్ ఎంట్రన్స్ డోర్ దగ్గర ఒక వృద్ధుడు కింద పడుకొని నిద్రపోతూ ఉంటాడు. అది చూసి ఆఫీస్ లో పనిచేసే ఒక అమ్మాయి అడ్వకేట్ సెక్యూరిటీ గార్డ్ ని పిలిచి అతన్ని లేపమంటుంది. ఆ ముసలాయన లేవగానే దాహంగా ఉంది తల్లి, కాసిన్ని మంచినీళ్ళు లేపించండి అని వేడుకుంటాడు. దాంతో ఆ అమ్మాయి సెక్యూరిటీ గార్డ్ తో వాటర్ తెప్పించి ఆయన్ని పక్కన కూర్చోబెట్టి తాగించి, ఎవరు మీరు, ఇక్కడ ఎందుకు పడుకున్నారు, మీకంటూ ఇల్లు లేదా అని అడుగుతుంది. అప్పుడు ఆ ముసలాయన కళ్ళంబడి నీళ్లతో తన బాధని చెప్పుకుంటాడు. నా కొడుకు కోడలు నన్ను ఇంట్లోంచి నెట్టేశారమ్మా, నన్ను ముసలోని అయిపోయాను, నేను పోషించడం మా వల్ల కాదు అని బయటపడేశారు. అందుకే ఏమీ తోచక ఇక్కడ వచ్చి పడుకున్నాను, 2 రోజుల నుంచి కనీసం అన్నం కూడా తినలేదు అని చెప్తాడు. ఆ మాటలు వినగానే ఆ అమ్మాయి చలించిపోయి ఆయన్ని గౌరవంగా తన ఆఫీస్ లోపలికి తీసుకెళ్లి కడుపు నిండా అన్నం పెడుతుంది. ఆ తర్వాత ఆవిడ తండ్రికి ధైర్యం చెప్తూ, మీరు ఏమాత్రం భయపడకండి, కన్న తండ్రిని ఇంట్లోంచి వెళ్ళగొట్టే హక్కు మీ కొడుక్కి లేదు, నేను లాయర్ని, మీ కొడుకు మీద లీగల్ కేసు వేసి మీకు రావాల్సిన హక్కుని, ఇల్లుని మీకు తిరిగి ఇప్పిస్తాను అని ప్రామిస్ చేస్తుంది. వెంటనే ఆ తండ్రిని తీసుకుని ఆ కొడుకు ఇంటికి వెళ్తుంది. ఆ కఠినముడైన కొడుకుని చూసి గట్టిగా నిలదీస్తుంది. కన్న తండ్రిని ఆయన ఇంట్లో నుంచి బయటికి దోసేయడానికి నీకు సిగ్గులేదా, నేను వీరి లాయర్ని, సొంత తండ్రిని రోడ్డున పడేసినందుకు నీకు తగిన శిక్ష పడేలా చేస్తాను అని గట్టి వార్నింగ్ ఇస్తుంది. మనం చిన్నప్పుడు నడవలేని స్థితిలో ఉన్నప్పుడు కంటికి రెప్పలా కాపాడిన కన్ని తల్లిదండ్రులను వాళ్ళ వయసు అయిపోయే నడవలేని స్థితిలోకి వచ్చాక భారం అనుకోవడం మహాపాపం. వాళ్ళని గౌరవించి ప్రేమగా చూసుకోవడమే పిల్లలుగా మన ప్రాథమిక బాధ్యత. కన్న తండ్రిని అలా రోడ్డున పడేసిన కొడుకుకి సరిగ్గా బుద్ధి చెప్పాక తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేం, అలాంటిది వాళ్ళని కష్టపెడితే జీవితాంతం ఎప్పటికీ బాగుపడలేం. ఈ అక్క చేసిన పని మీకు నచ్చితే ఐ లవ్ మై పేరెంట్స్ అని కామెంట్ చేయండి.